హాయ్ అండి, హలో, వెల్కమ్ టు నందినీస్ అఫీషియల్. నేను మీ నందిని అండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ రెసిపీ వచ్చేసి కర్బూజా మిల్క్ షేక్ చూపించబోతున్నాను. ముందుగా ఇలా ఒక కర్బూజా తీసుకొని ఇది పీల్ తీసుకోవాలండి. ఇలా పీల్ చేసేసి శుభ్రంగా ఒకసారి వాష్ చేసేసి ఇలా దీనిలో ఉన్న గింజలు తీసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న పీసులుగా కట్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ పీసులు మొత్తం. అలాగే ఇది పాలగడ్డ అండి, డీ ఫ్రిడ్జ్లో పెట్టి పాలు గడ్డగట్టించాను. ఇలా ఈ పాలగడ్డ వేసేసుకోవాలి ఇలా. అలాగే ఒక 3 or 4 స్పూన్ షుగర్ వేసుకోవాలి. పిల్లలు కొంచెం ఇష్టంగా తాగుతారండి, స్వీట్నెస్గా ఉంటే. ఒక్క చుక్క అట్లా వాటర్ వేసుకోవాలండి. అంతే, మూత పెట్టేసేసి బ్లెండ్ చేసేసుకోవటమేనండి. ఇది మిక్సీ పట్టేసేసుకోవటమే, మెత్తగా పట్టేసుకోవాలండి. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా చాలా పట్టేసేసుకోవాలి. అంతే అండి, గ్లాసెస్లో సర్వ్ చేసుకోవటమే చల్లగా. ఐస్ క్యూబ్స్ కూడా ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం పాలగడ్డ వేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన ఇట్లా ఒక తీసుకొని ఆ పాలగడ్డకి నాకు 4 గ్లాసెస్ వచ్చినాయండి. దాన్ని బట్టి చేసుకోవటమే. ఇలా పోసుకున్న తర్వాత పైన కొద్దిగా జీడిపప్పు, బాదం పలుకులు వేసుకొని అంతే అండి, సర్వ్ చేసేసుకోవటమే. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. చల్లగా కర్బూజా మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. ఇలా స్ట్రా కనుక వేసిస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తాగుతారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎంత సింపుల్గా చేసేసామో చూసారు కదా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.